సో, ఈ గ్రూప్ అండి డైలీ ప్రైస్ డ్రాప్ అనే గ్రూప్. మీకు డైలీ తక్కువ రేట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ ఇక్కడ మీకు వస్తుంటాయన్నమాట. డ్రెసెస్ అయినా, కిచెన్ ఐటెమ్స్ అయినా, శారీస్ అయినా ఏమైనా సరే మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తే మీకు డిస్కౌంట్ ఉంటుందన్నమాట. తక్కువ రేట్‌లో ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. గ్రూప్ లింక్ అనేది. అందులో వెళ్లి జాయిన్ అవ్వండి. సో, మనం ఈ వీడియోలో మీషోలో సెల్లింగ్ ఎలా చేయాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకోబోతున్నాము. మీకు అకౌంట్ క్రియేట్ చేయడానికి పాన్ కార్డు, ఒక ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవసరం అవుతుంది. సో, మీకు పాన్ కార్డ్ ఎందుకు అంటే మీషో సెల్లర్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్రోల్మెంట్ ఐడి లేదా జీఎస్టీ నెంబర్ కావాల్సి ఉంటుంది. ఇక జీఎస్టీ నెంబర్ అంటే లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీరు ఎన్రోల్మెంట్ ఐడితో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోవడము ఒక 2 మినిట్స్ ప్రాసెస్ అంతే. వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది మీకు. సో, మీరు ముందుగా ప్లే స్టోర్‌లోకి వెళ్ళి మీషో యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, మీషో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి యాప్‌ని. ఓపెన్ చేసుకున్న తర్వాత జెండర్ అడుగుతుంది. మేలా, ఫీమేలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో హెలో అని కనిపిస్తుంది కదా! హోమ్ పేజ్ అనేది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీ నెంబర్ అనేది అడుగుతుంది. మీ నెంబర్ అనేది ఇచ్చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ తీసుకొని ఆటోమేటిక్‌గా వెరిఫై అయిపోతుందన్నమాట. వెరిఫై అయిన తర్వాత మీకు ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి కొంచెం. కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు లాస్ట్ నుంచి ఫోర్త్ ఆప్షన్ అన్నమాట. ఫిఫ్త్ ఆప్షన్. బికమ్ ఏ సెల్లర్ సప్లయర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సప్లయర్ హబ్ అని, ఆన్లైన్ సెల్లింగ్ మేడ్ సింపుల్ అని. సో, మీకు ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ అని ఉంది కదా కింద పింక్ కలర్‌లో, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి అడుగుతాయి అన్నమాట. మొబైల్ నెంబర్ అనేది ఆల్రెడీ వెరిఫై అయిపోయింది. ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకొని పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్‌గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం చేసేది బిజినెస్ కాబట్టి పాస్వర్డ్ అనేది ఎవరికీ కూడా షేర్ చేయొద్దన్నమాట. మనకి ప్లాట్‌ఫామ్‌లోనే పేమెంట్స్ డీటెయిల్స్ గానీ, బ్యాంక్ డీటెయిల్స్ గానీ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. గుర్తుండేలాగా పెట్టుకోండి. సో, పాస్వర్డ్ ఎలా పెట్టుకుంటారంటే మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలండి. అంటే లెటర్స్ అండ్ నంబర్స్ అన్నమాట. మినిమమ్ 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అంటే ఇక్కడ హ్యాష్ గాని ఇలా చూపిస్తున్నారు చూడండి ఎగ్జాంపుల్‌గా. మినిమమ్ 1 క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఇంకా మినిమమ్ 1 నంబర్ ఉండాలన్నమాట. ఇయన్నీ కవర్ చేస్తూ ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ వాంట్ టు రిసీవ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆన్ వాట్సాప్ అని ఉంది కదా! దాని మీద రైట్ క్లిక్ పెట్టుకోండి. రైట్ క్లిక్ పెట్టేసుకొని మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా వస్తుందనేది నేను చూపిస్తాను. అకౌంట్ క్రియేట్ చేస్తే సరిపోదండి. ఇంకా మనకి కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను చూడండి. సో, మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. టాక్స్ డీటెయిల్స్, పికప్ అడ్రెస్, బ్యాంక్ డీటెయిల్స్, సప్లయర్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది మీరు. ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఇవ్వండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. జీఎస్టీ నెంబర్ అని ఉంది. జీఎస్టీ నెంబర్ ఉన్న వాళ్ళు జీఎస్టీ నెంబర్ ఇచ్చేసుకోండి. లేని వాళ్ళు ఎన్రోల్మెంట్ ఐడితోని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒకవేళ ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే ఇవ్వండి ఇక్కడ. ఇచ్చి వెరిఫై చేసుకోండి. లేదా మీకు అప్లై ఫర్ ఈ ఐడి అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఐడి అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అప్లై ఫర్ ఐడి మీద క్లిక్ చేస్తే ఎలా వస్తుందనేది చూద్దాము. లేదా మీరు వీడియో కూడా చూసుకోవచ్చు ఇక్కడ. మనమైతే ఇప్పుడు అప్లై చేసుకుందాము. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ అవుతుంది మీకు. యెస్ పెట్టేసుకొని ఇలా మీరు టు క్లెయిమ్ రిఫండ్, టు అప్లై ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అని, ఇంకా టు అప్లై యాజ్ ఎ సప్లయర్ అని ఉంది కదా! థర్డ్ ఆప్షన్ అనేది పెట్టుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నేమ్ యాజ్ పాన్ కార్డ్ అని ఉంది కదా! పాన్ కార్డ్‌లో మీ నేమ్ అనేది ఎలా ఉంటుందో కరెక్ట్‌గా అలానే ఇవ్వాలి. నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వండి. పాన్ నెంబర్ ఉంటుంది కదా! అది ఇవ్వండి. ఇచ్చి ప్రైమరీ ఈమెయిల్ అడ్రెస్ ఇంకా ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెకండరీ ఈమెయిల్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఆప్షనల్. సెకండరీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, లేదంటే ఆప్షనల్. ఇక్కడ రూట్ మ్యాప్ ఉంది కదా! ఇక్కడ మీరు ఇండియా అని పెట్టుకొని పిన్ కోడ్ అనేది ఇవ్వండి మీ ఏరియాది. ఇచ్చి డిస్ట్రిక్ట్, సిటీ, టౌన్ మొత్తం పెట్టేసుకొని మీ అడ్రస్ అనేది పెట్టేసుకొని ఇక్కడ బిల్డింగ్ నెంబర్ మొత్తం పెట్టుకోండి. ఫ్లోర్ ఇలా పెట్టుకొని మీరు నెక్స్ట్ మీద ఇక్కడ గుడ్స్ అని ఉంది కదా! ఇది ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు. ఇప్పుడు సపోజ్ మీరు క్లాత్‌కి బిజినెస్ చేయాలనుకుంటున్నారా అనేది ఎగ్జాంపుల్‌కి చూసుకోండి.
క్లాత్ అయితే క్లాత్ హెచ్ఎస్ఎన్ కోడ్ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు సరిపోతుంది. చేసుకొని మీరు ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఓటీపీ వెరిఫికేషన్ ఏంటి అంటే మీకు 2 ఓటీపీస్ వస్తాయన్నమాట. ఒకటి మెయిల్‌కి వస్తుంది. ఒకటి మొబైల్ నెంబర్‌కి వస్తుందన్నమాట. ఆ 2 ఓటీపీస్ ఇచ్చేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఎన్రోల్‌మెంట్ ఐడీ అనేది క్రియేషన్ అయిపోతుందన్నమాట. సో మీకు నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి మీషో ప్యానెల్. సో ఎన్రోల్‌మెంట్ ఐడీ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు టెక్స్ట్ మెసేజ్‌లో వస్తుందన్నమాట. ఎన్రోల్‌మెంట్ ఐడీ అనేది మీకు మెయిల్‌లో కూడా వస్తుంది. ఐడీ అనేది మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. లేదా ఐడీ చూసుకుంటూ ఇక్కడ టైప్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పికప్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పికప్ అడ్రస్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, నెక్స్ట్ సప్లయర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో పికప్ అడ్రస్ అంటే మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు అనేది ఆ అడ్రస్ ఇవ్వండి. రెంటల్ అడ్రస్ అయినా ఏం లేదు. మీరు ప్రెజెంట్ ఉండే అడ్రస్ ఇవ్వాలి. మీ ఆర్డర్ అనేది వస్తే వాళ్ళు తీసుకెళ్ళడానికి ఈ అడ్రస్‌కే వస్తారనమాట. టిప్ ఏంటంటే మీకు అడ్రస్‌లో లాస్ట్‌లో మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. అడ్రస్ ఏంటి అంటే మీకు అన్ని ఆర్డర్స్‌లో లేబుల్స్‌లలో డిస్‌ప్లే అవుతుందనమాట. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఒక్కసారి మీరు అడ్రస్ వాళ్ళకి తెలిసిందంటే పికప్ చేసుకునే వాళ్ళకి, డెలివరీ బాయ్స్‌కి మీకు డైలీ వాళ్ళు వస్తూనే ఉంటారు ఇగ. మీరు నెంబర్ అనేది ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అండి. బ్యాంక్ డీటెయిల్స్‌లో మీరు అకౌంట్ నెంబర్ ఇంకా ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇచ్చి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సప్లయర్ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందనేది చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ మీకు సేమ్ ఇంతే మనం ఇందాక చేసుకున్నాం కదా! ఇలా యాప్ అనేది ఓపెన్ చేసుకొని లెఫ్ట్ సైడ్‌లో హోమ్ పేజ్‌లోకి వచ్చి మీరు ఇక్కడ ఉంటుంది మీకు ఇలా ఉంటుంది ఆప్షన్. గో టు సప్లయర్ హబ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. సో మీకు అన్ని క్యాటలాగ్స్ అనేవి అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీకు వేరేలాగా ఉంటుంది. క్యాటలాగ్స్ అప్లోడ్ చేసుకోవడము అనేది ఇంకో ప్రాసెస్ అండి అది. మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇక్కడికి. మీరు సప్లయర్ డీటెయిల్స్‌లో మీరు మీ షాప్ నేమ్ అనేది, మీ నేమ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. డిస్‌ప్లే నేమ్ అని అలా ఉంటాయి. మీరు మొత్తం కంప్లీట్‌గా అక్కడ చదువుకొని పెట్టేసుకోవచ్చనమాట. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను క్రియేట్ చేయలేకపోయాను. చూపించలేకపోతున్నాను. కాబట్టి నేను ఆల్రెడీ ఉంది కదా! ఇది చూపిస్తున్నాను మీకు. ఏమైనా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్‌లో గానీ, కామెంట్స్‌లో గానీ అడగండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మీకు 100% అయితే క్రియేట్ అయిపోతుందండి అకౌంట్ అనేది. మీరు క్యాటలాగ్స్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను ఇంకో వీడియో చేయమంటే చేస్తాను. కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. క్యాటలాగ్స్ అంటే మీకు ఐటెమ్స్ అన్నమాట. అంటే డ్రెసెస్ గానీ, శారీస్ గానీ ఇలా మీరు ఏ ఐటెమ్ అయితే సేల్ చేయాలనుకుంటున్నారో వాటిని క్యాటలాగ్స్ అంటాము మీషో ప్యానెల్‌లో. అవి ఎలా అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ అనేవి ఎలా ఇవ్వాలి అనేది ఇంకో వీడియో చేయమంటే చేస్తానండి. కామెంట్ చేయండి మీరు. నేను కామెంట్‌లని బట్టి నేను వీడియో అయితే చేస్తాననమాట.